ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026 జూలై 25న ఈ తొలి ఏకాదశి పండుగ వస్తున్నది. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అని చెప్పి కూడా వ్యవహరిస్తారు. ఈ తొలి ఏకాదశి పండుగ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో మరి ఆదిశేషుని మీద పవలించి యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ రోజు నుండి సరిగ్గా 4 నెలలకు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి, దానినే ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు మళ్ళీ యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ 4 నెలలని చాతుర్మాస్యం అని చెప్పి కూడా అంటారు. అయితే భారతంలో మనకు ఈ తొలి ఏకాదశి ప్రస్తావన వస్తుంది. అంటే ధర్మరాజు ఒకరోజు శ్రీకృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, ఏకాదశి గురించి తెలియ అనగానే కేవలం ఈ ఒక్క ఏకాదశి కాదు, దాదాపు అన్ని ఏకాదశుల గురించి తెలియమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏకాదశులన్నిటిని గురించి తెలియజేస్తూ ఈ యొక్క తొలి ఏకాదశి గురించి తెలియజేస్తూ ఒకానొక సందర్భంలో నారదునికి బ్రహ్మకు జరిగినటువంటి సంవాదాన్ని గురించి తెలియజేస్తాడు. ఆ కథనంతా కూడా తెలియజేస్తాడు. ఆ సందర్భంలో ఈ యొక్క మాందాత కథను తెలియజేయడం జరుగుతుంది. ఈ మాందాత ఇక్ష్వాకు వంశంలో, అంటే శ్రీరాముని యొక్క తాత. ఆ వంశక్రమాన్ని చూసుకున్నట్టయితే మనకు రామాయణంలో బాలకాండ 70వ సర్గలో వారి యొక్క వంశక్రమం రాయబడి ఉంటుంది. శ్రీరాముని నుండి లెక్కించుకుంటే మాందాత 25వ వాడు. తనను తన తండ్రిని మినహాయిస్తే తాతలలో 23వ తాత ఈ యొక్క మాందాత. అయితే ఈ మాందాత పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో క్షామం వస్తుంది, కరువు కాటకాలు ఏర్పడతాయి, వర్షాలు లేకపోతాయి. అప్పుడు ఆయన ఋషులందరినీ కూడా సంప్రదిస్తూ అంగిరస మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆ అంగిరస మహాముని తర్ణోపాయం చెప్పవలసినదిగా ప్రాధేయపడతారు. అప్పుడు అంగిరస మహాముని ఈ యొక్క తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటిది. శ్రీ మహావిష్ణువు ఆరాధన వలన మీ కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క మాందాత తన రాజ్యానికి వచ్చి ప్రజలతో చక్కగా ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తాడు. వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి కరుణించి వారి యొక్క కష్టాలన్నీ కూడా తీరుస్తాడు. ఈ తొలి ఏకాదశి నాడు ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఉపవాస దీక్ష. మరి ఈ ఉపవాస దీక్షను గురించి మనకు చాలా పురాణాలలో చెప్పబడి ఉన్నది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి గురించి మనకు స్కంద పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో, భవిష్య పురాణంలో, ఈ యొక్క విష్ణు పురాణంలో ఈ తొలి ఏకాదశి గురించి చాలా అద్భుతంగా వివరించబడి ఉన్నది. ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క నామాలు, అంటే విష్ణు సహస్ర నామాలు చదవడం అనేటువంటి చెప్పుకోదగినటువంటి ఒక, అంటే అనుసరించవలసినటువంటి ఆధ్యాత్మిక విధానం ఇది, పూజా విధానం. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ 2, అంటే ద్వాదశాక్షరి మంత్రము, అదేవిధంగా అష్టాక్షరి మంత్రం, ఈ రెండింటిని కూడా జపించుకోవడం కూడా శ్రేయోదాయకం. ముఖ్యంగా ఇంకా సులువుగా ఆ రోజు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరణం సర్వలోకైకనాథం అనేటువంటి ఒక శ్లోకాన్ని చదువుకోవడం కూడా చాలా శ్రేయోదాయకమైనటువంటిది. ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆరోగ్య సూత్రము ఈ యొక్క ఉపవాస దీక్ష. ఎందుకనంటే ఈ కాలంలో దాదాపుగా అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు, తదితరమైనటువంటి చాలా బ్యాక్టీరియా, అనేక రకాలైన క్రిమి కీటకాదులు, ఎందుకంటే ఈ వర్షాలు పడ్డ ఈ తొలి మాసంలో ముఖ్యంగా భూమి నుండి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు వస్తాయి కనుక ఆరోగ్యం మీద అవి ప్రభావం చూపిస్తాయి కనుక ఆహారం అనేది వేడివేడిగా తినడము, తర్వాత ఉపవాస దీక్ష చేయడం వలన మనం అంటే ఎక్కువగా తిని అరిగించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ మాసంలో దాదాపుగా అంటే వాతావరణ ప్రభావం అలా ఉంటుంది కనుక స్వల్పంగా తినడము, ఉపవాస దీక్ష చేయడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి ఇది. ప్రత్యేకంగా విష్ణు ఆరాధన అనేటువంటిది ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి అంశం. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.